నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఈరోజు ఆదోని పట్టణంలో ఆర్ఆర్ రాజేష్ అండ్ రామకృష్ణ కేఫ్ ఓపెనింగ్ సందర్భంగా మా అందరిని ముఖ్య అతిథులుగా పిలిపించారు. వాళ్ళందరూ కూడా రామకృష్ణ అండ్ రాజేష్ అండ్ టీంకి కృతజ్ఞత తెలుపుతూ, మరి నాతో పాటు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా వెంకటేశ్వర ఎక్స్ కౌన్సిలర్ వచ్చాడు పెద్ద ఆయనకి, అందరు కూడా పేరు పేరున్న నమస్కారాలు. ఆదోని పట్టణం అంటే మీ అందరికీ తెలుసు, ఒక చరిత్ర. మరి గత 5 సంవత్సరాలుగా నేను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు, కానీ మరి వాళ్ళు అవలంబించినటువంటి విధానం వల్ల ఆదోని అధోగతి అయిన విషయం మీ అందరికీ తెలుసు. అన్ని రకాలుగా అయితే ఈ 1.5 ఇయర్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఈ క్రీడలకు సంబంధించి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ క్రీడలు ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే, ఇప్పుడున్నటువంటి జనరేషన్ గత తరాన్ని పోల్చినప్పుడు ఈ తరాన్ని పోల్చినప్పుడు కూడా చాలా వ్యత్యాసం కనపడుతుంది. అంటే శారీర దారుఢ్యం అంటాం మనం. ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల 50-60 ఏళ్ళకే షుగర్లు బీపీలు వచ్చే సందర్భాలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లలకి జాయింట్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే మనం ఎక్కువ ఆటలు కేటాయించలేకపోతున్నాం. మరి అలాంటి సందర్భంలో ఈ ఆదోని పట్టణంలో ఆర్ఆర్ కేఫ్ ఇంత విశాలమైనటువంటి ప్రదేశంలో ఓపెన్ చేయడం, మరి పెద్దలకు కానీ చిన్నలకు కానీ ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఈ కేఫ్ తీర్చిదిద్దడం చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఇలాంటివి ఇంకా ముందు రావాలని కోరుకుంటూ, మరి ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క విశాలమైనటువంటి ఈ గ్రౌండ్ను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందాలని మీ ద్వారా నేను తెలియజేస్తాను. యాజమాన్యం వారు ఈరోజు ఇక్కడికి సోదరుడు ఆదోనికి వన్నె తెచ్చి ప్రొటెస్ట్ స్పీకర్గా వివరించి ఈరోజు అసెంబ్లీ చైర్లో కూర్చొని ఆదోనికి వన్నె తెచ్చిన సోదరుడు బిటి నారాయణ గారికి, అలాగే రామకృష్ణ అండ్ రాజు గారికి, ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, అలాగే ఇక్కడికి వచ్చిన గౌరవ పెద్దలు, మరి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే అందరూ ఈరోజుకి ఇక్కడికి వచ్చి, ఆదోనిలో ఇప్పుడే ఈ రోడ్డు అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి నెట్ ప్రాక్టీస్ కూడా గతంలో ఉండేవి కావు. లాస్ట్ 2 ఇయర్స్లోనే యువతను ప్రోత్సహించాలి, యువతకు ఒక మానసిక ఉల్లాసాన్ని అందించే ఈ క్రీడలు ఎంతో మేలు జరిగే విధంగా ఈరోజు కొంతమంది యువకులు నిరుద్యోగం ఏదో ఒక ఉపాధి పొందాలని వచ్చే ఉద్దేశంతోనే కాకుండా యువతకు మట్టిలో మాణిక్యాలని వెలుగు తీసే విధంగా మంచి కోచర్స్ పెట్టి మీరు ఈ క్రికెట్ని ప్రోత్సహించడం కాకుండా అనేక క్రీడలు కూడా ప్రోత్సహిస్తే ఆదోనిలో, మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఉన్నతమైన స్థానం ఆదోనిలో ఉండాలని చెప్పి కూడా భావించే వ్యక్తులుగా మేము ఇట్లా బిటి నారాయణ గారు కానీ ఎప్పుడు కృషి చేస్తుంటాం. ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా కూడా వారు నిత్యం మరి అసెంబ్లీలో చర్చించి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు తెర వెనుక చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మేము కూడా నిత్యం ఆదోని అభివృద్ధి చెందాలి, యువత అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు అవలంబించి ఇలాంటి స్పోర్ట్స్తో వాళ్ళు చదువులో రాణించడం కాక ఒక పోటీతత్వం నెలకొంటుంది. కాబట్టి ఈ ఆర్ఆర్కే కేఫ్ వారు మరింత అభివృద్ధిలోకి చెంది వారి వ్యాపారం అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని ఆశీర్వాదాలు, ప్రజల ఆశీర్వాదాలు కూడా మీరు కూడా సహకరించి వీరిని మరింత ప్రోత్సహించే విధంగా మీరంతా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆదోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.